గాయ్స్ జై శ్రీరామ్ అందరికి. నేను రీసెంట్‌గా ఒక కమెంట్ అయితే చూసానన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి అనంటే, అంటే నేను నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం గురించి ఒక ఎపిసోడ్ చేశాను కదా! దాంట్లో ఒక కమెంట్ ఏంటి అనంటే, ఒకవేళ నారాయణాస్త్రంతో ఇంకొక నారాయణాస్త్రం గాని, 2 నారాయణాస్త్రాలు గాని యూజ్ చేస్తే ఏది గెలుస్తది? అంటే ఎలా గెలుస్తది అన్నట్టుగా ఒకటన్నమాట. రెండోది ఏంది అనంటే, ఒకవేళ నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం గాని అయితే ఏది గెలుస్తది అన్నట్టుగా అయితే 2 ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 నారాయణాస్త్రాల గురించి అయితే చెప్తాను. మీకు అంతకుముందు ఆల్రెడీ చెప్పానన్నమాట. నారాయణాస్త్రం ఎలా అంటే ఒకసారి వచ్చేసిన అంటే ఒకసారి వదిలిన తర్వాత నారాయణాస్త్రాన్ని ఎన్నో చక్రాలు, శూలాలు, శంఖాలు అన్నీ ఒక్కసారిగా వచ్చేసేసి మొత్తం అంటే గదలు గాని, దాని తర్వాత బాణాలు గాని అన్నీ ఒకసారి వచ్చి శత్రువులను నాశనం చేస్తూ ఉంటాయి. మనం ఎంతసేపు అయితే దాన్ని ఎదిరిస్తూ ఉంటామో అది అంత తీవ్రంగా పెరిగిపోతూ ఉంటదనమాట. ఓకేనా? ఆర్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదిరిస్తూ ఉంటే పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆపోజిట్‌లో ఒకరు నారాయణాస్త్రాన్ని వదిలారు. ఈ పక్క ఇంకొకరు నారాయణాస్త్రాన్ని వదిలారనుకోండి. ఆటి వల్ల ఏమవుతదనంటే ఈ నారాయణాస్త్రం వదిలే వాటన్నిటి వల్ల ఈ నారాయణాస్త్రం శక్తి పెరిగిపోయి, ఈ నారాయణాస్త్రం వదిలే అన్ని బాణాల వల్ల ఈ నారాయణాస్త్రం శక్తి పెరిగిపోయి అలా రెండిటి శక్తి పెరిగిపోయి 2 తీవ్రంగా కొట్టుకుంటూ పెరిగిపోతూ ఉంటే మొత్తం నాశనం తప్ప ఏమీ ఉండదనమాట. బ్రహ్మాండమే నాశనం అయిపోద్ది. సో దాన్ని జరగనీయకుండా ఆపడానికైతే ట్రై చేస్తారనమాట. సో అదొక్కటే మార్గం. ఎందుకనంటే 2 తగ్గవనమాట. అంటే ఎలా అంటే రెండిటికి ఒకదాని మీద ఒకటే శక్తి ఉంటది. ఇప్పుడు దీన్ని ఎంత వరకు ఎదిరిస్తారో ఇది పెరిగిపోతూ ఉంటది. ఇది దాన్ని ఎదిరిస్తది గదా! అది ఎంత వరకు వస్తదో అది పెరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడు 2 ఏమవుతాయనంటే రెండిటి డిస్ట్రక్షన్ ఎలా అవుతదంటే మొత్తం బ్రహ్మాండమే నాశనం అయిపోయేంత వరకు ఉంటుంది. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రహ్మశిరాస్త్రం. అశ్వత్థామ బ్రహ్మశిరాస్త్రం ప్రయోగించిన తర్వాత అర్జునుడు కూడా బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ 2 అస్త్రాలను వెనక్కి తీసుకోవాలన్నట్టుగా వేదవ్యాసులు వీళ్ళందరూ వచ్చి చెప్పంగా వెనక్కి తీసేసుకుంటాడు. ఎందుకు అనంటే అవి 2 ఒకదాన్ని ఢీకొని క్యాన్సిల్ అయిపోవచ్చు. కానీ అంత విస్ఫోటనం వస్తది ఎంత అనంటే విశ్వం అంతా నాశనం అయిపోయేంత. సో వాళ్ళు అంతవరకు ధర్మయుద్ధం చేసిందంతా వృధా అయిపోద్దన్నమాట. సో అందుకని చెప్పి అర్జునుడు తెలివి తక్కువ అయితే కాదు. కృష్ణుడు తెలివి తక్కువోడైతే కాదు. ఎందుకు అప్పుడు నారాయణాస్త్రాన్ని వాడినప్పుడు వాళ్ళు అలా అన్ని అస్త్రాలు వదిలేసేసి ఎందుకు నమస్కరించి చేశారు అనంటే వాళ్ళ వాళ్ళ యుద్ధం చేసిందే ఒక కొత్త జనరేషన్ రావాలి అన్నట్లుగా ధర్మ సంస్థాపన కోసం. మొత్తం ఇంకొక నారాయణాస్త్రం వదిలి 2 ఎక్కువ పవర్ అయిపోయేసేసి మొత్తంగా నాశనం అయిపోయిందనుకోండి. వాళ్ళు ఫైట్ చేసేది మీనింగ్‌లెస్ అయిపోద్ది కదా! సో అలా అనమాట. ఒకవేళ 2 నారాయణాస్త్రాన్ని గాని ప్రయోగించుకుంటే అవి 2 పెద్ద పెద్దయి అయిపోసేసి మొత్తం విశ్వాన్ని నాశనం చేసేంతట పెద్దయి అయిపోతాయేమో. ఓకేనా? ఎందుకంటే మనం బ్రహ్మశిరాస్త్రంతో చూసాం కాబట్టి. ఇంకోటేంటి అనంటే ఒకవేళ నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం ఈ రెండిట్లో గాని ఫైట్ జరిగితే ఏది గెలుస్తది అన్నట్లుగైతే ఒక చిన్న పాయింట్ అయితే ఉందన్నమాట. ఏంటి అనంటే శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇస్తున్నప్పుడు చెప్తాడన్నమాట. ఈ వెపన్ ఆపోజిట్‌లో ఏ అస్త్రం ఉన్నా సరే దాన్ని ఇది క్లియర్ చేసేస్తది. అంటే ఎలా అంటే క్యాన్సిల్ చేసేస్తది, న్యూట్రలైజ్ చేస్తది. లేకపోతే మొత్తం అంటే దాన్ని ఢీకొనేసేసి దాని పవర్ అంతటిని తగ్గించేస్తది అన్నట్లుగా మనం ఎలానో చెప్పుకోవచ్చు. సో దాన్ని ఓడించేస్తది. ఓకేనా? సో శివుడు చెప్పింది ఏంటి అనంటే మహాపాశుపతాస్త్రం ఏ అస్త్రాన్నైనా ఓడించేస్తది అన్నట్లుగా అయితే చెప్పబడిందనమాట. సో దాని ప్రకారం చూస్తే ఒకవేళ నారాయణాస్త్రం ఎంత ఎదిరించినా గాని చివరకైతే పాశుపతాస్త్రం దాన్ని నాశనం చేసేయొచ్చేమో. కానీ సేమ్ ఇక్కడ కూడా అంతే. నారాయణాస్త్రం పెరిగిపోతూ ఉంటది కాబట్టి ఏదో ఒక ఎండ్‌లో పాశుపతాస్త్రం దాన్ని క్లియర్ చేసేయొచ్చు. కానీ అంతవరకు ఏమవుతదనంటే గ్రేట్ మాస్ డిస్ట్రక్షన్ అయితే జరుగుతదనమాట. మొత్తం అంతరించిపోవడం అయితే జరగొచ్చనమాట. అందుకని అంతంత గొప్ప గొప్ప అస్త్రాలని వీళ్ళు అంత సులభంగా అయితే వదిలేసారు. ఒకవేళ వదిలినా గాని వాటిని వెనక్కి తీసుకోమని అయితే చెప్తూ ఉంటారనమాట. సో ఇది గైస్ మామూలుగా అయితే మన చరిత్రలో మెన్షన్ చేసింది ఏంటి అనంటే బ్రహ్మశిరాస్త్రం, మహాపాశుపతాస్త్రం ఇవి 2 ఏ అస్త్రాన్నైనా గాని క్యాన్సిల్ చేస్తాయి అన్నట్లుగా అయితే చెప్పబడిందనమాట. సో ఇది విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జై శ్రీరామ్.